హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్ అందరికీ. టుడే మీకు చిన్న కథ చెప్పబోతున్నాను. మిరపకాయ సైజ్ అంతా బుద్ధోడి కథ చెప్పబోతున్నాను. స్టార్ట్ చేస్తాను ఇక్కడ. మరి అయితే ఒక ఊర్లో ఒక మిరపకాయ సైజ్ అంత బుద్ధోడు ఉండేవాడు. అతనికి ఒక భార్య కూడా ఉన్నది. వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు అన్నమాట. అయితే వాళ్ళు పండించే పంట మొత్తం పక్షులు, కాకులు, గ్రద్దలు ఇవన్నీ నాశనం చేశాయి. అది చూసి బుడ్డోడు నా పంట మొత్తం నాశనం అయిపోయింది అనుకొని పొలంలోన ఒక గట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఏడుచుకుంటూ ఉంటే అప్పుడు భగవంతుడు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అడిగాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అప్పుడు నా పంట పొలం మొత్తం కీటకాలు, పక్షులు అన్నీ నాశనం చేశాయి అనేసి మిరపకాయ ఏడుస్తూ చెప్తుంటే అప్పుడు దేవుడు నవ్వుతూ, నువ్వు ఏం బాధపడు, నీకు ఒక కాయిన్ ఇస్తాను, దానికి ఒక మంత్రం ఉన్నది, అది చెప్తాను నేను అనుకొని ఆ కాయిన్కి ఒక మంత్రం ఏంటంటే, మీరందరు టంగ్ నా రూపాయి టింగ్ అనేసి ఈ మంత్రం నువ్వు ఎవరి మీద అయితే కోపం చూపిస్తావో వాళ్ళ మీద ప్రయోగిస్తే వాళ్ళు టంగమని అక్కడ పడిపోతారు. అలా అంటాము. అయితే అది తీసుకొని పంట పొలాల్లోన పక్షులన్నీ తింటుండగా ఆ వాళ్ళకి ఈ మంత్రం అంటాడు. మీరందరూ టంగ్ నా రూపాయి టింగ్ అనగానే ఆ పక్షులన్నీ పడిపోతాయి. అన్నీ పడిపోతే ఆ పక్షులను ఏరుకొని ఇంటికి తీసుకుని వెళ్తాడు. భార్య చేతిలో పెడతాడు. పెట్టిన తర్వాత భార్యకి ఇది కూర వండు అనుకొని చెప్పేసి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి తిరిగి అలా వచ్చేటప్పుడు భార్య వంట చేసింది, కానీ వంట మొత్తం తినేసింది తను ఒక్కదాయే. తినేసాక భార్య ఇంటికి అయితే తర్వాత ఇంటికి వెళ్తారు. ఆకలి చాలా వేస్తుంది బుడ్డోడికి. వేస్తాయేమో భార్య మొత్తం తినేసింది కదా. రాగానే ఏ భోజనం వడ్డించు అని అంటేమో చాలా ఆకలి వేస్తుంది అంటేమో చారు అన్నమే పెడుతుంది. పెడితేమో కూర ఏది అని అడిగితే పిల్లి తినేసింది అని చెప్తే పిల్లి అని అరుస్తాయేమో. అప్పుడేమో పిల్లి మీద చెప్తావా నువ్వు తినేసి అనుకుని అది ఫస్ట్ ప్రయోగం భార్య మీద ఉపయోగిస్తాడు. అయితేమో పిల్లి మీద చెప్తావా నువ్వు అబద్ధం చెప్తావని పాపం తెచ్చుకొని నువ్వు టంగ్ నా రూపాయి టింగ్ అని అనగానే భార్య దబేయమని పడిపోతుంది. అప్పుడే ఆ బుడ్డోడు అమ్మ నాన్న వస్తారు. అదేంట్రా భార్యకి పడేసావు, నీకు తిండి ఎవరు పడతారా అంటే వాళ్ళ మీద కూడా కోపం వచ్చేస్తుంది బుడ్డోడికి. అమ్మ నాన్న టంగ్ రూపాయి టింగ్ అనగానే వాళ్ళు కూడా పడిపోతారు. అప్పుడు వాళ్ళ అత్తమామ కూడా తెలుసుకొని వస్తాయేమో ఏటి నా కూతురు పడేసావు అని అనగానే అత్తమామ టంగ్ నా రూపాయి కింగ్ అంటే వాళ్ళు కూడా పడిపోతారు. అయితే ఆ బుడ్డోడికి చాలా ఆకలి వేస్తుంది. ఒక పెళ్లి భోజనంకి వెళ్తాడు. అక్కడ అందరూ భోజనంలో కూర్చున్నారు. వాళ్ళందరికీ వడ్డిస్తారు. వాళ్ళందరూ భోజనం తింటూ ఉంటారు. కానీ మిరపకాయకి చాలా ఆకలి వేస్తుంది బుడ్డోడికి. ఆకలి వేస్తే తనకి ఎవరు వడ్డించరు. అది కోపం వచ్చేసి మీరందరూ టంగ్ నా రూపాయి టింగ్ అనగానే వాళ్ళందరూ పడిపోతే అప్పుడు ఆ భోజనం మొత్తం అక్కడ ఉన్నంత భోజనం మొత్తం బుడ్డోడు తినేస్తాడు. ఇంత పెద్ద కడుపు అయిపోతుంది. నెమ్మదిగా ఇంటికి వస్తాడు. అయితే ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే కడుపు ఉంది కదా పెద్దది, అది అడ్డొచ్చేస్తుంది. ఇంటి ద్వారబంధం దగ్గరే ఉండిపోతున్నాడు. లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. అయితే ఆడికి తన కడుపు మీద తన కోపం వచ్చిందనమాట. అప్పుడు తన కడుపు మీద నా కడుపు టంగ్ నా రూపాయి టింగ్ అనగానే తన మీద తనే ప్రయోగించుకొని దుబేల్మని పడిపోతాడు. అక్కడికి
చూసారా, వివేక్ లేకపోయినా మూఢత్వం ఉన్న ఇలాంటి మనుషులకి తన మీదే ప్రయోగించుకొని తన జీవితం తనే నాశనం చేసుకునే దుస్థితి వచ్చిందనమాట. అందుకే ఎవరు ఎలా మంచి దారిలో నడుస్తారో వాళ్ళు ఎప్పటికైనా మంచి స్థాయికి వెళ్తారు. బాయ్.